ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. మే 25, 26, 27 తేదీల్లో ఈ రాశి జాతకులకు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే నిజాలు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు, ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వినాలి. అవును, ఈ నెల చివరిలోనే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంచలన సంఘటన జరగబోతుంది. మీ వెనుక గోతులు తవ్వుతూ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక రకరకాల కుట్రలు పండిన ఆ శత్రువుల ఆట ఇక పూర్తిగా నిలిచిపోయింది. సాక్షాత్తు ఆ దైవిక శక్తే రంగంలోనికి దిగింది. మీ శత్రువుల వినాశనానికి, మీ విజయానికి కేవలం 2 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన నమ్మక ద్రోహాలు, గుండెల్లో దాచుకున్న బాధ అన్నిటికీ కాలం సమాధానం చెప్పే రోజు రానే వచ్చింది. పరిస్థితులు ఎంత వేగంగా, ఎంత ప్రచండంగా మారబోతున్నాయి అంటే, మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వారే ఇప్పుడు తమ సొంత కుట్రల వలలోకి చిక్కుకొని నలిగిపోతున్నారు. అసలు ఈ 2 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పేంటి, బ్రహ్మాండం మీకు అందిస్తున్న ఆ బలమైన సంకేతాలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అంతకంటే ముందు ఈ సంచలన నిజాలు తెలుసుకునే ముందు వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై బజరంగ బలి అని కామెంట్ చేయండి. మీ శత్రువుల లంక దహనం అవడం మీరు మీ కళ్ళతో చూడబోతున్నారు. ఎందుకంటే ఆ హనుమంతుడు తన గదను చేతిలోకి తీసుకుంటాడు. ఇకపై మీ జీవితంలో జరగబోయే మార్పులు అంత వేగంగా, అంత నిర్ణయాత్మకంగా ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి కుట్రలు ఇప్పుడు వాళ్ళ గడపకే చేరబోతున్నాయి. మీ వెనుక రహస్యంగా, రాజకీయంగా నడిపిన వాళ్ళంతా ఇప్పుడు ఊహించని సమస్యల్లో చిక్కుకోబోతున్నారు. ఎందుకంటే మీ చుట్టూ ఒక శక్తివంతమైన దైవిక రక్షణ వలయం ఏర్పడింది. అది మీకు జరుగుతున్న అన్యాయాల వేళ్లతో సహా కట్ చేసేస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎంతగానో సహించారు, ఎన్నో అవమానాలను భరిస్తూ మౌనంగా ఉంటారు. ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారుతాయంటే, మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుందో ఊహించలేరు. వాళ్ళు మీ దారిలో పెట్టిన ప్రతి అడ్డంకి ఇప్పుడు ఒక ముక్కలైపోతుంది. వాళ్ళ మోసాలన్నీ విఫలమవుతాయి. మీ ఎదురుగా ఉన్న ప్రతి గోడ దానంతటా అదే కూలిపోతుంది. మీలో ఉన్న సానుకూల శక్తి ఇప్పుడు ఒక స్థాయికి చేరుకుంటుంది. ఇకపై మిమ్మల్ని అడ్డుకునే ధైర్యం ఎవరికీ ఉండదు. మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆ దైవిక శక్తుల రక్షణ మీకు తోడుగా ఉంటుంది. అందుకే మీ దారి మున్పటి కంటే కూడా చాలా ప్రకాశవంతంగా మారబోతుంది. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వాళ్ళంతా ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి లోపల భయపడడం మొదలు పెడతారు. వాళ్ళ అహంకారం పూర్తిగా బద్దలైపోతుంది. వాళ్ళ ముఖాల్లోని ముసుగులు తొలగిపోయి వాళ్ళు చేసిన చెడు పనుల ఫలితాన్ని వాళ్ళే అనుభవించబోతున్నారు. మీరు కేవలం విజయం వైపు దూసుకుపోవడానికి పుట్టారు. కాలం ఇప్పుడు మీకోసం ఒక కొత్త తలుపు తెరుస్తుంది. దానిని మూసివేసే శక్తి ఎవరికి లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ తొందరపడకుండా ప్రశాంతంగా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో చూసి మీ ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. మీ పక్షాన ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కాదు. మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగినప్పుడు ప్రపంచంలోని ఎంతటి బలమైన శక్తులైనా సరే మీకు దారి ఇవ్వాల్సిందే. ఆ సమయం ఇప్పుడు మీ జీవితంలోనికి వచ్చేసింది. మీరు ఇప్పుడు ఎంతటి ఎత్తుకు ఎదగబోతున్నారు అంటే, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఇకపై మీ వైపు కన్నెత్తి చూసేందుకు భయపడతారు. మీ చుట్టూ ఉన్న దైవిక రక్షణ వలయం ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా సరే ఇది తిరిగి వాళ్ళ మీదకే తిప్పి కొడుతుంది. ఈసారి ఆ శక్తుల ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు తట్టుకోలేరు. ఇకపై మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. సాక్షాత్తు ఆ విశ్వమే మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తున్నట్టుగా మీకు అనుకూలేని పరిస్థితులన్నీ ఏర్పడతాయి. దాన్ని కూడా మీరు సానుకూల సంకేతాలను అనిపిస్తుంది. మీరు ముందుకు సాగుతుంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. ఒకవేళ ఎప్పుడైనా సరే ఆగాలని చూసినా మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం, విజయం దక్కేలా చేయడం ఇప్పుడు ఖాయమైపోయింది. ఇన్నాళ్ళుగా మీరు తక్కువగా అంచనా వేసిన వాళ్ళంతా మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక
తలదాచుకునే పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుల వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు. ఈ మార్పు చాలా వేగంగా ఊహించని విధానంగా వస్తుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత బలహీనతల వలన వెనకబడిపోతున్నారు. మీ దారి పూర్తిగా క్లియర్ అవుతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. రోజు రోజుకి మీ అదృష్టంలోనే ఒక అధ్యాయం మొదలవుతుందనే విషయం మీకే అర్థమవుతుంది. మీరు కేవలం ఉన్నత స్థానాలను చేరుకోవడమే కాదు, సమాజంలోని మీ ప్రభావం, మీ పేరు ఎంత బలంగా ఉన్నదంటే మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను ఆపేస్తారు. ఇప్పుడు మీరు ఎవరికి ఏమి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా మీ పనిని మీరు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు కాదు, మీ సక్సెస్ మాత్రమే సమాధానం చెప్తుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళే ఇప్పుడు మీ జీవితంలో ఈ అద్భుతమైన మార్పు ఎలా వచ్చిందో చూసి ఆశ్చర్యపోతారు. న్యాయం జరిగే సమయం వచ్చినప్పుడు ఏ శక్తి దానిని అడ్డుకోలేదు. మీ చుట్టూ ఉన్న దైవిక రక్షణ బలపడుతున్న కొద్దీ మీ శత్రువుల ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింటుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్వి మీ దారిలో ముళ్ళు వేసిన వారు ఇప్పుడు ఒక చిన్న సమస్యని కూడా తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధ ఇప్పుడు చాలా రేట్లు ఎక్కువగా వాళ్ళ జీవితాల్లోనే ఉంటుంది. మీ మౌనమే ఇప్పుడు వాళ్ళ పాలిట ఒక పెద్ద తుఫానులా మారబోతుంది. ఎందుకంటే మౌనంగా ఉండే వాళ్ళ తిరుగుబాటు ఎప్పుడు చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నాయి. పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసింది కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే కాదు, ఒక పెద్ద ముఠానే మీ వెనక చేరింది. మిమ్మల్ని మానసికంగా బలహీనంగా చాలని, మిమ్మల్ని పూర్తిగా కృంగదీసి సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీయాలని వాళ్ళంతా కూడా కలిసి ప్లాన్ చేశారు. అని ఇప్పుడు ఈ విశ్వం మీ వైపు నిలిచింది. అందుకే ఇకపై మీ శత్రువుల కష్టకాలం మొదలైనట్టే. మీ వెనుక ఉండి నమ్మక ద్రోహం చేసిన ఆ గద్దారి ఇలా అసలు రూపాలు బయటపడబోతున్నాయి. వాళ్ళ మనసులోని ఇప్పుడు భయం మొదలైంది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉండదు. వాళ్ళ పతనం అలాగే మీ ఎదుగుదల ఒకేసారి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. మీ జీవితంలోని ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను చూసి ఉండొచ్చు. కానీ భగవంతుడు మనిషికి ఓపిక ఉన్నంత వరకే పరీక్ష పెడతాడు. ఆ ఓపిక నశించినప్పుడు సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా మీ చెయ్యి పట్టి ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా అదే జరగబోతుంది. రాబోయే రోజుల్లో మీకు ప్రకృతి నుంచి కొన్ని అద్భుతమైన సంకేతాలు లభిస్తాయి. రహస్యంగా జరిగిన కుట్రలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. తప్పు చేసిన వాళ్ళు తాము పొరపాట్ల వల్లనే స్వయంగానే దొరికిపోతారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చేదు నిజాలు వింటే చాలామంది లోపల నిద్ర నశిస్తుంది. ఎందుకంటే ఈ హెచ్చరికలు ఎవరిని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే చెప్తున్నాము. మీ జీవితంలోనే ఒక కొత్త కాలం రాబోతుంది. ఎవరైతే మీ నమ్మకాన్ని వమ్ము చేసి మీ ముందు తీయగా మాట్లాడుతూ మీ వెనక మిమ్మల్ని దెబ్బతీయాలని చూశారో వాళ్ళ అసలు రంగులు బయటపడతాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దెబ్బ మీకు బయట వ్యక్తుల నుంచి తగలదు. మీరు కళ్ళు మూసుకొని నమ్మిన మీ సొంత మనుషుల నుంచే ఈ మోసం జరుగుతుంది. భగవద్గీతలో చెప్పినట్టుగా మనిషి జీవితంలోని అన్యాయం మితిమీరిపోయినప్పుడు ఆ ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను మారుస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో కూడా ఆ మార్పు మొదలైంది. మిమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళ రహస్యాలన్నీ కూడా త్వరలోనే బయటపడతాయి. మొదటి ముసుగు తొలగిపోగానే మీ చుట్టూ ఎంతోమంది నకిలీ మనుషులున్నారో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. మీ తలపైన చేయి నిమురుతూనే మనసులోని ఎంత కుళ్ళు పెంచుకున్నారో మీకు తెలుస్తుంది. మీ జీవితంలోనే ఒక పెద్ద మార్పు మొదలవుతుందనడానికి ఆ 4 ముఖ్యమైన సంకేతాలు మీ జీవితంలోనే కనిపిస్తాయి. అకస్మాత్తుగా కలత చెందడం, కారణం లేకుండా లోపల ఒక తెలియని ఆందోళన లేదా భయం లాంటి అనుభూతి కలగడం, ఇది మీ అంతరాత్మ మీకు ఇస్తున్న ముందస్తు హెచ్చరిక. ఎవరైనా మీ పైన కుట్రలు చేస్తున్నప్పుడు దైవిక శక్తి మిమ్మల్ని ఈ విధంగా ముందే అలర్ట్ చేస్తుంది. రెండవ సంకేతం, మీ చుట్టూ ఉన్న మనుషుల అసలు రూపం క్రమంగా బయటపడడం. వాటి మాటల్లో తీపి ఉన్న ప్రవర్తనలోనే కఠినత్వం కనిపిస్తుంది. వాళ్ళ కళ్ళల్లో దాగి ఉన్న అసూయ అకస్మాత్తుగా బయటకు వస్తుంది. మూడవ సంకేతం, మీ పనుల్లోనే ఎటువంటి కారణం లేకుండా ఆటంకాలు ఎదురవ్వడం.
దారి ఎంత కష్టంగా మారితే మీ గమ్యం అంత పెద్దది కాబోతుందని అనుకోండి. ఇక 4వ సంకేతం, మీ మనసు అకస్మాత్తుగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షించబడడం. లోపల నుంచి ఏదో ఒక దైవిక శక్తి మిమ్మల్ని సత్యం వైపు నడిపిస్తున్నట్టుగా అనిపించడం. ఈ 4 సంకేతాలు ఒకేసారి కనిపిస్తే మీ జీవితంలోనే ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని అర్థం చేసుకోండి. మోసం చేసే వాళ్ళు నాశనమే సత్య మార్గం ఏర్పడుతుంది. కానీ ఈ మార్పు మొదలైనప్పుడు ఆ డ్రామా మీ ఇంటి నుండే ప్రారంభమవుతుంది. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించారో, ఎవరినైతే అమితంగా నమ్మారో వాళ్ళ నుంచే మీకు మొదటి దెబ్బ తగులుతుంది. ఇది విన్న మీ మనసు కాస్త బరువెక్కిన నిజాలు ఎదుర్కొనే సిద్ధంగా ఉండండి. దట్టమైన నల్లటి మేఘాలు వచ్చినప్పుడు మొదట చీకటిగా ఉంటుంది. ఆ తర్వాత మెరుపులు ఉరుములతో కూడిన వర్షం వచ్చి ఆ మట్టిని కడిగేసి ఒక కొత్త సృష్టికి దారితీస్తుంది. మీ జీవితంలోనే కూడా ఇప్పుడు అదే జరగబోతుంది. మొదటి కొన్ని రోజుల పరిస్థితులు కాస్త భారంగా అనిపించినా, మీ మనస్సు అటు ఇటు ఊగిసలాడిన దీని తర్వాత మీరు కొత్త వ్యక్తిగా మారబోతున్నారు. మీరు గనక అంతర్గత సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు మిమ్మల్ని గట్టిగా నిస్తుంది. ఇప్పటికైనా మీరు అలర్ట్ అయితే ఆ భవిష్యత్తు మీకు ఒక వరంగా మారుతుంది. మోసం చేసిన వాళ్ళ సమయం ముగిసినప్పుడు వాళ్ళు చేసిన కర్మల వలనే వాళ్ళ పతనం సిద్ధమవుతుంది. వాళ్ళు పన్నిన కుట్రలను వాళ్ళే చిక్కుకుంటారు. ఎవరినైతే మీరు దేవుడిలా భావించి నెత్తిలో పెట్టుకున్నారో వాళ్ళే మీకు వీపు వెనక పొడగబోతున్నారు. నిజాన్ని అంగీకరించడం ఎంతో బాధాకరంగా ఉన్నా ఇదే నిజం. మోసం చేసేవారు ఎప్పటికీ కూడా గెలవలేడు. కొద్ది రోజుల పైకి కనిపించిన చివరికి ఎక్కడి నుంచి లేచాడో అక్కడికే పడిపోతాడు. కాబట్టి మీ మనసును స్థిరంగా ఉంచుకోండి. ఈ సందేశం మీ అదృష్టాన్ని మార్చే ఒక మంత్రం లాంటిది. ఇది వింటున్నప్పుడు మీ మనసు బరువెక్కినా లేదా ఒంట్లో వణుకు పుట్టినా ఈ హెచ్చరిక మీకోసమేనని గ్రహించండి. ఇప్పుడు మీ జీవితానికి సంబంధించిన మరికొన్ని సంచలన నిజాలు తెలుసుకుందాం. మీ జీవితంలోనే 2 వ్యక్తులు తిరుగుతున్నారు. వాళ్ళ ఉద్దేశాలు మీ పైన అసలు మంచివి కావు. పైకి వాళ్ళు మీ సొంత మనుషులు నటిస్తున్న లోపల మాత్రం మీ శుభ సంతోషాలను పాడు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని కాపాడడానికి మాత్రమే చెందుతున్నారు. ఎందుకంటే ఆ సంకేతాలు చాలా వేగంగా బయటపడుతున్నాయి. ఇంట్లో కూర్చున్న మీలో ఆందోళన పెరగడం, అకస్మాత్తుగా భయం వేయడం, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టుగా అనిపించడం, ఇవన్నీ ఊరికే జరగడం లేదు. మీ ఎదుగుదలను తట్టుకోవాలని చూస్తున్న ఆ 2 వ్యక్తుల్లో ఒకరు మీ ముందు ఎంతో తీయగా మాట్లాడేవారు. ఇక 2వ వ్యక్తి మీ ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసేవారు. ఈ 2 అసూల రూపాలు త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయి. ఇది వింటున్నప్పుడు మీ మనసులోని ఏ 2 ముఖాలైనా మెదిలితే మీ అంతరాత్మ సరైన దిశలోనే సంకేతాలు ఇస్తుందని నమ్మండి. ఎందుకంటే మీ ఇంట్లోనూ లేదా మీ చుట్టుపక్కలను తోడేలు లాంటి మనసున్న ఒక వ్యక్తి మీ వెనక ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మీ శక్తిని, మీ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే బ్రహ్మాండం మీ జీవితంలోని ఒక పెద్ద మార్పును తీసుకురావడానికి శుభమవుతుంది. ఈ 2 వ్యక్తుల కుట్రలు కేవలం మీ ఎదుగుదలను అడ్డుకోవడమే కాదు, మీ ఇంట్లో ఉన్న గొడవలు పెట్టడం, మీ మనసులోని గందరగోళాన్ని సృష్టించడం మరియు మీ పనులోని అడ్డంకులు తీసుకురావడం వరకు మరి మీ వైపు నుండి ఎంత ప్రయత్నం చేసినా చివరి నిమిషంలోనే పనులన్నీ జరిగిపోవడం. ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక గొడవ లేదా అనుకోని సంఘటన జరగడం మీరు చాలాసార్లు గమనించుంటారు. ఇది కేవలం అనుకోకుండా జరుగుతున్నది కాదు, మీ సొంత మనుషుల రూపంలో దాగి ఉన్న మీ శత్రువులు వదులుతున్న నెగిటివ్ ఎనర్జీ వల్లనే ఇలా జరుగుతుంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా ఆ 2 వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. లేకపోతే రాబోయే రోజుల్లో మీరు మరిన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఆ 2లోనే మొదటి వ్యక్తి మీ ముందు ఎంతో గౌరవం నటిస్తూ మీ వెనకాల మీ పైన లేనిపోని నిందలు వేస్తూ సమాజంలో మీ ఇమేజ్ని పాడు చేసేవారు. ఏ వ్యక్తి మీ చేతికి వచ్చే పెద్ద పెద్ద అవకాశాలను లాక్కొని మీరు ముందుకు వెళ్ళాల్సిన చోట మీ కాలు లాగుతున్నాడు. 2వ వ్యక్తి గురించి చెప్పాలి అంటే వాడు మీ కష్టాన్ని వాడుకుంటూ తింటున్నాడు. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన క్రెడిట్ను లేదా వస్తువులను తన పేరు మీద వేసేసుకుంటున్నాడు. ఆ విషయం మీకు తెలియడం కూడా లేదు. మీ మనశ్శాంతి, మీ సంపాదన, మీ గౌరవం పూర్తిగా దెబ్బతిన్నంత వరకు వాళ్ళు ఆగరు. మీరు గమనిస్తే 2తో మాట్లాడే ప్రతిసారి మీ మనసు చాలా భారంగా అనిపిస్తుంది. ఆ బరువెక్కిన బాధను ఊరికే రాదు.
దుష్టశక్తులు మీ చుట్టూ తిరుగుతున్నాయని ఈ విశ్వం మిమ్మల్ని ముందే అలర్ట్ చేస్తుంది. మీ అభివృద్ధిని, మీ ప్రకాశాన్ని అడ్డుకోవడం ఇప్పుడు ఎవరి తరం కాదు. మీ అదృష్టం ఇప్పుడు పూర్తిగా వేలుకుంది. కేవలం మీ శక్తిని తక్కువ మార్గంలో వృధా కాకుండా చూసుకోండి. ఈ విషయాలు వింటున్నప్పుడు మీ శరీరంలోనే ఒక చిన్న కంపన లేదా అలజడి వస్తుంటే ఆ దైవిక హెచ్చరణ మీపై పనిచేయడం ప్రారంభిస్తుందని అర్థం చేసుకోండి. ఇది మీ సమయం మారబోతుందనడానికి స్పష్టమైన సూచన. కానీ దాంతోపాటే మీకు ఒక అసలైన పరీక్ష కూడా ఎదురవుతుంది. ఇప్పుడు ఆ దైవిక ఉపాయం ఏంటో తినండి. ప్రతిరోజు ఉదయం ఏదైనా ఒక ప్రశాంతమైన చోట కూర్చొని మీ అరచేతిని 3 సార్లు మెల్లగా చూసుకోండి. మా మనసులో నా పైన ఎవరి కుట్రలు సాగవు, నా శక్తి నాదే, దైవిక శక్తి నన్ను రక్షిస్తుందని అనుకోండి. ఈ మాటలు అనగానే మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడినట్టు మీకు అనిపిస్తుంది. కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ఆ 2 వ్యక్తులు తమంతట తామే మీకు దూరం అవ్వడం మీరే గమనిస్తారు. ఒక నిజాయితీ గల మనిషిని విశ్వం రక్షిస్తున్నప్పుడు ఎటువంటి కుట్రలు వాళ్ళను సాగవు. ఇది కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు, రేపు రాబోయే పెద్ద మోసం నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఈరోజు మీకు అందుతున్న ముందస్తు హెచ్చరిక. ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి, మీ శక్తిని గుర్తించండి. మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్న ఆ 2 వ్యక్తులను మీ జీవితంలో నుంచి దూరం పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం వచ్చింది. ముసుగులో ఉన్న ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఆపలేడు. మీ శత్రువుల కుట్రలన్నీ బద్దలైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీపై సాక్షాత్తు ఆ మహాదేవుడి హస్తం ఉంది. మీతో కపటంగా ఉంటూ, మీపై నవ్వుతూ, మీ ముందు నవ్వుతూ, మీ వెనకాల మీ ప్రతి ఒక్కరి ముసుగులు త్వరలోనే తొలగిపోతున్నాయి. ఇప్పుడు మీ జీవితంలో ఒక్కసారి దృష్టి పెట్టండి. మీరు ఎంతోమందిని నమ్మారు, ఎంతోమందిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. ఎవరి కోసం మీ రాత్రి పగలు లేకుండా కష్టపడ్డారు. కానీ చివరికి మీకు దక్కిందేమిటి? మోసం, నమ్మక ద్రోహం, వెన్నుపోటు మాత్రమే. జనాలు మీ మంచితనాన్ని మీ బలహీనతగా అనుకున్నారు. మీ ప్రశాంతమైన స్వభావాన్ని చూసి ఎగతాళి చేశారు. మీ మౌనాన్ని ఓటమిగా భావించారు. కానీ సాక్షాత్తు ఆ పరమశివుడి సాక్షిగా చెప్తున్నాను, మీ మౌనమే ఇప్పుడు ఆ మహాదేవుడి తాండవంగా మారబోతుంది. ఆ బోలా శంకరుడు ఒక్కసారి తన భక్తికి పక్కన నిలబడితే ప్రపంచంలోని ఏ మంత్రతంత్రాలు, ఏ శక్తులు, ఏ కుట్రలు తన ఆ భక్తుడిని ఏమీ చేయలేదు. ఆ మహాదేవుడు ముందస్తు హెచ్చరిక ఇస్తున్నాడు. మీ జీవితాన్ని పాడు చేయాలని చూసిన వాళ్ళ పతనం ఇప్పటికే మొదలైపోయింది. మీ దారిలో వాళ్ళు నాటిన ముళ్ళే ఇప్పుడు మీ విజయ శిఖరాలకు చేరుకునే మెట్టుగా మారబోతున్నాయి. మీ అదృష్టాన్ని అడ్డుకోవాలని చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఆగిపోతారు. మీ ఇంట్లో సంతోషాలపైన, మీ కుటుంబ ప్రశాంతత పైన ఎవరైతే కళ్ళు వేశారో ఇప్పుడు వాళ్ళు నిద్రలేని రాత్రులు గడపబోతున్నారు. ఇది ఆ శివుడి న్యాయం. అది సమయం వచ్చినప్పుడే వస్తుంది. కానీ ఒక్కసారి వస్తే మాత్రం తప్పు చేసిన వాళ్ళపైన అస్సలు దయ చూపరు. మీ జీవితంలో ఎదురైన అడ్డంకులకు కారణం మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మాత్రమే. మీ పేరు, మీ ప్రశాంతతను చూసి ఓర్వలేక వాళ్ళు మీ పైన దుష్ప్రభావాలను పన్నారు. ఆ వ్యక్తి మీ ముందైతే ఎంతో తీయగా మాట్లాడతాడు, కానీ లోపల మాత్రం అసూయతో రగిలిపోతుంటాడు. కానీ లోపల మాత్రం అసూయ మీ ఎదుగుదలను వాడు అస్సలు భరించలేకపోతున్నాడు. మీ ఇంట్లో ఉన్న వెలుగు వారి కళ్ళల్లోని చీకటిని నింపుతుంది. మీరు కింద పడిపోవాలని వారు అడుగడుగున్న కుట్రలు పన్నుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు వేసిన ప్లాన్లని ఇప్పుడు ఒకే ఒక దెబ్బతోటే ముక్కలైపోతున్నాయి. ఎందుకంటే ఆ మహాదేవుడు మీకు చాలు అని చెప్పే సమయం వచ్చేసింది. ఈ మాటలు అస్సలు తేలికగా తీసుకోకండి. ఇది మీకు వరం, మీ శత్రువులకు శాపం. మీ చుట్టూ ఉన్న నెగిటివిటీ అంతా కూడా ఇప్పుడు ఆ శివుడి అగ్నిలో భస్మం కాబోతుంది. రాత్రిపూట మీ వెనుక కుట్రలు పడిన వాళ్ళ జీవితాల్లోకి పగటిపూట చీకటి రాబోతుంది. వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ కపటం, వాళ్ళ అసూయ అన్నీ ఒక్కొక్కటిగా నాశనం అవుతాయి. మహాదేవుడి 3వ కన్ను తెరుచుకుంది. ఆయన జడల నుంచి వెలువడిన దైవిక శక్తి నేరుగా మీ రక్షణ కవచంలా వెలుగుతుంది. మీకు ఇప్పటివరకు చాలా వేడ్చారు, మానసిక బాధను అనుభవించారు, ఒంటరితనంతో మీలో మీరే పోరాడారు. కానీ ఇకపైన ఆ బాధ ఉండదు. మీ జీవితంలోనికి ఇప్పుడు ఆ శివుడి తాండవ న్యాయం రాబోతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవేశిస్తున్నట్టు కనిపిస్తే మీ పైన ఆ శివుడి అనుగ్రహం పూర్తిగా లభించినట్టే నమ్మండి.
మహాదేవుడి అనుగ్రహంతో మీ జీవితంలోనికి ప్రవేశిస్తున్న ఆ సానుకూల శక్తి వలన మీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మీ ఆత్మవిశ్వాసం ఒక కొత్త వెలుగులా ప్రకాశిస్తుంది. ఇప్పటి వరకు ఇతరుల ఒత్తిడికి వంగిపోయిన మీరు ఎవరికి భయపడకుండా ధైర్యంగా నిలబడి మీ మాటను గంభీరంగా చెప్పారు. రెండవది, చాలా కాలంగా ఆగిపోయిన మీ పనులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తి కావడం మొదలవుతాయి. మూడవది, మీ శత్రువులు తమ సొంత చేతులతో తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు. వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు పడినా తిరగబడి వాళ్ళకే నష్టం కలిగిస్తాయి. నాలుగవది, మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా మారుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాక్షాత్తు ఆ పరమశివుడు మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ కవచం మీపై జరిగే దుష్ట దాడిని అడ్డుకుంటుంది. మీపై కన్నేసి మీ నాశనాన్ని కోరుకుంటున్న వాళ్ళే ఇప్పుడు అందరి దృష్టిలో పాతాళానికి పడిపోతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళే ఆ నష్టాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు మీ జీవితంలోనే ఒక అద్భుతాన్ని చూపించబోయే ఒక చిన్న ఉపాయం ఏంటో వినండి. ఈ రాత్రికి మహాదేవుడి మనసులో తలుచుకుంటూ కళ్ళు మూసుకొని 3 సార్లు ఇలా ప్రార్థించండి. ఓయే మహాదేవ, నాకు వ్యతిరేకంగా ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో ఆ చెడు అంతా తిరిగి వాళ్ళకే చేరాలి. నాకు ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించు అని వేడుకోండి. కేవలం ఈ 3 వాక్యాలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీరు ఈ పరిహారం చేసిన కొద్దిసేపటికే మీ మనసులో ఒక వింత ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతతే మీ పక్కనే మహాదేవుడు ఉన్నాడు అనడానికి స్పష్టమైన సంకేతం. తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా శివుడే మీకు తోడుగా ఉంటాడు. మీ ఓపికకు, మీ భక్తికి, మీరు పడిన బాధకు ప్రతిఫలం దక్కే సమయం రానే వచ్చింది. మీ శత్రువులు ఎంతటి బలవంతులైనా సరే ఇకపై మీ ముందు వాళ్ళ మాటలు సాగవు. ఎందుకంటే ఈరోజు మీకు అందుతున్న ఈ వాణి సాక్షాత్తు ఆ పరమశివుడి శక్తితో కోరుకున్నది. కానీ మీ చుట్టూ తిరుగుతున్న ఆ ఇద్దరి నకిలీ మనుషుల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఉద్దేశాలు మీ పైన అస్సలు మంచివి కావు. పైకి వాళ్ళు మీ శ్రేయోభిలాషిలా నటిస్తున్నా లోపల మాత్రం మీ సుఖశాంతులను దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ముందే అలర్ట్ చేసి కాపాడడానికి చెబుతున్నాను. ఎందుకంటే ఆ సంకేతాలు చాలా వేగంగా బయటపడుతున్నాయి. ఇంట్లో కూర్చున్న మీలో ఆందోళన పెరగడం, అకస్మాత్తుగా భయం వేయడం, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టు అనిపించడం, ఇవన్నీ ఊరికే జరగటం లేదు. మీ దారిని అడ్డుకోవాలని చూస్తున్న ఆ ఇద్దరి అసలు ముఖాలు త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో ఎంతటి ప్రమాదకరమైన బతుకుతున్నారంటే వారి వల్ల మీ ఇంట్లో అనవసరమైన గొడవలు, మీ మనసులోని ఏదో తెలియని గందరగోళం మరియు మీ ప్రతి పనిలోనూ అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. మీరు మీ వంతుగా ఎంత ప్రయత్నించినా చివరి నిమిషంలో పనులన్నీ చెడిపోవడం మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. మీరు ఎప్పుడైనా కాస్త సంతోషంగా ఉందాము అనుకునే లోపే అకస్మాత్తుగా ఏదో ఒక గొడవ లేదా అనుకోని నష్టం మీ ముందుకు వస్తుంది. ఇది కేవలం అనుకోకుండా జరుగుతున్నది కాదు, మీ సొంత మనుషుల రూపంలో దాగి ఉన్న మీ శత్రువులు పన్నుతున్న దుష్టశక్తి వలనే ఇలా జరుగుతుంది. ఇప్పటికైనా విషయాన్ని తేలికగా తీసుకోకుండా ఆ ఇద్దరి వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. లేకపోతే రాబోయే రోజులలో మీరు మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ క్షేమాన్ని కోరే ఆ దైవిక శక్తి మిమ్మల్ని ఆ మోసం నుంచి కాపాడడానికి ఇప్పుడే అలర్ట్ చేస్తుంది. ఆ ఇద్దరిలోని మొదటి వ్యక్తి మీ ముందు ఎంతో గౌరవంగా నటిస్తూ మీ వెనకాలనే ఎంతో లేనిపోని విందలు వేస్తూ మీ ఇమేజ్ని పాడు చేసేవారు. ఈ వ్యక్తి మీ చేతికి వచ్చే పెద్ద పెద్ద అవకాశాలను లాగేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాల్సిన చోట మీ కాళ్ళు లాగుతున్నాడు. ఇక రెండో వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఆయన కష్టాన్ని వాడుకుంటూ తింటున్నాడు. ఎంతో కష్టపడి సాధించిన గుర్తింపును లేదా వస్తువులను తన పేరు మీద వేసేసుకుంటున్నాడు. ఆ విషయం మీకు తెలియడం లేదు. మీ మనశ్శాంతి, మీ సంపాదన, మీ గౌరవం పూర్తిగా దెబ్బతినేంత వరకు వాళ్ళు ఆగరు. మీరు గమనిస్తే ఆ ఇద్దరితో మాట్లాడిన ప్రతిసారి మీ మనసు చాలా భారంగా అనిపిస్తుంది. ఆ బరువెక్కిన బాధను ఊరికే రాదు. నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ తిరుగుతుందని, మీ లక్ష్యం నుంచి మీరు ఏమాత్రం కూడా తప్పుకోకూడదని ఈ విశ్వం మిమ్మల్ని ముందే అలర్ట్ చేస్తుంది. ఈ సమయంలో మీ శ్రమను, మీ నమ్మకాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీ అదృష్టం ఇప్పుడు పూర్తిగా మెలుకుంది. ఇకపై మీ ఎదుగుదలను, మీ జీవితంలోని వెలుగును అడ్డుకోవడం
ఎవరి వల్ల కాదు. కేవలం మీ ఎనర్జీని తప్పుడు ప్రదేశంలో వృధా చేయకుండా కాపాడుకుంటే చాలు. ఈ విషయాలు వింటున్నప్పుడు మీ శరీరంలోని ఒక చిన్న అలజడి లేదా ఒక కంపన లాంటివి వస్తే ఈ దైవిక హెచ్చరిక మీ పైన పని చేయడం ప్రారంభించిందని అర్థం చేసుకోండి. ఇది మీ సమయం మారబోతుంది అనడానికి స్పష్టమైన సూచన. అయితే దీంతో పాటే మీ సహనానికి ఒక అసలైన పరీక్ష కూడా ఎదురు కాబోతుంది. ఇప్పుడు ఆ అద్భుతమైన దైవిక ఉపాయం ఏంటో వినండి. ప్రతిరోజు ఉదయం ఏదైనా ఒక ప్రశాంతమైన చోట కూర్చొని మీ అరచేతిని 3 సార్లు మెల్లగా తాకండి. మనసులోని పూర్తిగా నమ్మకంతో ఇలా అనుకోండి: నాపై ఎవరి కుట్రలు సాగవు, ఆ శక్తి నాదే, నా దైవిక శక్తే నన్ను రక్షిస్తుంది అని చెప్పుకోండి. ఈ మాటలు అనగానే మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడినట్టు మీకు అనిపిస్తుంది. కొన్ని రోజుల్లోనే మీకు మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన 2 వ్యక్తులు తమంతట తామే మీకు దూరం అవ్వడం, వాళ్ళ ప్లాన్లను విఫలమై వెనకడుగు వేయడం మీరే గమనిస్తారు. ఒక నిజాయితీ గల మనిషిని విశ్వం రక్షిస్తున్నప్పుడు ఎటువంటి కపటమైన కుట్రలు వాళ్ళ ముందు నిలబడవు. ఇది కేవలం ఒక సాధారణమైన సమాచారం మాత్రమే కాదు, రేపు రాబోయే పెద్ద మోసం నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఈరోజు మీకు వెంటాడుతున్న ముందస్తు హెచ్చరిక. ఎప్పటికైనా అలర్ట్ అవ్వండి. మీ శక్తి ఏంటో గుర్తించండి. మీ భాగ్యాన్ని అడ్డుకుంటున్న ఆ 2 వ్యక్తులను మీ జీవితం నుంచి పూర్తిగా దూరం పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం వచ్చింది. ముసుగులో ఉన్న ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఆపలేడు. మీరు తక్కువ చూసిన వాళ్ళు కూడా మీ పరిస్థితిని చూసి మాట్లాడడం ఏం చేయలేదు అని అనుకున్నారు. ఇప్పుడు కాలం మారిపోయింది. మీ విజయాన్ని చూసి వాళ్ళు అదే వ్యక్తులు ఆశ్చర్యపోతారు. ఇంత మారాడా అని మాట్లాడుకుంటారు. మీ మౌనం, మీ ఓపిక ఇప్పుడు మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుంది. ఈ కాలంలో మీలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, గుడికి వెళ్ళాలనిపిస్తుంది. కొన్ని పాటలు కానీ లేదా మంత్రాలు కానీ విన్నప్పుడు కన్నీళ్ళు రావచ్చు. ఇది బలహీనత కాదు, మీ ఆత్మను మార్పు మొదలైంది. మహాదేవుడు మీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నాడు. అలాగే 3 రోజులలో మీరు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఈ 3 రోజులలో ఈ 3 రోజులలో మీకు ఎవరికి డబ్బులు ఇవ్వకండి, కోపంతో ఎవరితో మాట్లాడకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఈ 3 రోజులలో మీరు చేసే చిన్న పొరపాటే పెద్ద సమస్యకు దారితీయవచ్చు. అలాగే మీ ఇంట్లో శుభకార్యం గురించి చర్చ మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మీ కుటుంబంలోనే పెళ్లి విషయం కానీ, ఒత్తిళ్ళు కానీ, వాహనం కానీ, ఒక శుభవార్త కానీ మీరు వింటారు. ఇలాంటి విషయాలు మాట్లాడే అవకాశం ఉంది. ఇంట్లో చాలా రోజుల తర్వాత నవ్వులు వినిపిస్తాయి. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తే బాధపడతారు. ఇది కర్మ. మిమ్మల్ని ఎవరికి అన్యాయం చేయలేదు, కానీ మీకు చాలామంది అన్యాయం చేశారు. ఇప్పుడు అదే కర్మ తిరిగి వారికి చేరుతుంది. మీరు చూస్తూ ఆశ్చర్యపోతారు. అందుకే ప్రతీకారం గురించి మీరు ఆలోచించకండి. కాలం మీద సమాధానం చెప్తుంది. అలాగే ఈ రాశి విద్యార్థులకు ప్రత్యేకమైన సూచన: చదువులోనే మీకు కాన్సన్ట్రేషన్ తగ్గి ఉండొచ్చు, మనసు ఎక్కడో తిరుగుతుండవచ్చు. ఫోన్ వల్ల కాబట్టి, టెన్షన్ వల్ల కావచ్చు ఫోకస్ తగ్గింది. ఈ 3 రోజులలో మీకు పూర్తిగా మారుతుంది. మీరు మళ్ళీ మీ లక్ష్యం పైన దృష్టి పెడతారు. ఒక టీచర్ కానీ లేదా పెద్దవారి మాటలు కానీ మీ జీవితాన్ని మార్చవచ్చు. అయితే ఈ సమయంలోనే కొందరికి పాము కలలో కనిపించవచ్చు, కానీ భయపడాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు. ఆధ్యాత్మికంగా ఇదొక సంకేతం. మీ జీవితంలో దాచిన శక్తి మేలుకుంటుంది. ప్రత్యేకంగా నాగదేవతకు ప్రార్థన చేస్తే చాలా మంచిది. ఈ 3 రోజులలో మీకు ఎరుపు రంగు, గోధుమ రంగు శుభాన్ని తీసుకొస్తాయి. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగులను ఉపయోగించండి. అలాగే పెద్ద అవకాశం ముందుకు వస్తుంది. ఈ రాశి జాతకులారా, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు దగ్గర పడుతుంది. కానీ అవకాశం మొదట చిన్నదిగా కనిపిస్తుంది. దాన్ని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఆ చిన్న అవకాశమే భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకువెళ్తుంది. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరే సూచనలు కూడా ఉన్నాయి. ఈలో ఎవరికి చెప్పలేని ఒక కోరిక ఉంది. దానికోసం మీరు ఎన్నో రాత్రుల్లో దేవుణ్ణి ప్రార్థించారు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరే దశకు చేరుకుంది. కానీ దేవుడు మీ ఓపికను పరీక్షిస్తున్నాడు. కొంచెం సమయం, ఇంకా సంయమనం పాటించండి. ఈ రాశి జాతకులారా, మీ జీవితం సాధారణమైనది కాదు. మీరు పడిన కష్టం, మీరు మోసిన బాధ, మీరు దాచుకున్న కన్నీళ్ళు దేవుడు అన్నీ చూశాడు. ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయం వచ్చింది. మీ ఇంట్లో త్వరగా శుభవార్త కానీ, ధనలాభం కానీ, మానసిక ప్రశాంతత కానీ, గౌరవం కానీ
ఒక్కొక్కటిగా రావడం మొదలవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి రాశి వారు కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని చెప్పి తప్పకుండా రాయండి. మహాదేవుడి ఆశీర్వాదం మీకు కుటుంబం పైన ఖచ్చితంగా ఉంటుంది. మీ కష్టాలు తొలగిపోతాయి. మీ జీవితంలోనే వెలుగు ఖచ్చితంగా నిండుతుంది. ఈ రాశి జాతకులరా, మీరు ఈ వీడియోని ఇంకా చూస్తున్నారు అంటే దేవుడు మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే ఈ 3 రోజులలో మీకు మీ జీవితంలో జరిగే కొన్ని మార్పులు మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటే, ఎందుకు నా జీవితంలోనే ఇన్ని పరీక్షలు అని. కానీ మీకు అర్థమవుతుంది ఆ పరీక్షలన్నీ మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వచ్చాయని. రాత్రి సమయంలో ఒక శుభ సూచన ఈ సమయంలోనే మీకు కనిపించవచ్చు. ఈ కాలంలో కొందరు ఈ రాశివారు రాత్రి సమయంలో ప్రత్యేకమైన అనుభూతులు కలుగుతాయి. అకస్మాత్తుగా గుండెల్లో ప్రశాంతత కలగడం, చాలా కాలంగా ప్రశాంతంగా నిద్రపోవడం, కళ్ళలో దేవాలయం కనిపించడం, ఒకే వ్యక్తి పదే పదే గుర్తుకు రావడం, ఇవి ఆత్మలో జరుగుతున్న మార్పులకు సంకేతాలు. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఒక పని కోసం ఎదురు చూస్తున్నారు. అది ఉద్యోగం కావచ్చు, పెళ్లి విషయం కావచ్చు, డబ్బు సమస్య కావచ్చు, కోర్టు లేదా కుటుంబ సమస్య కావచ్చు. ఇప్పటి వరకు అన్నీ ఆగిపోయినట్టు అనిపించింది. కానీ ఈ 3 రోజులలో ఆ పని ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది, ఇంతకాలం ఆగిపోయిన పని ఇలా ఒక్కసారిగా ఎలా పూర్తవుతుంది అని. ఇది కాలగమనం ప్రభావం. అయితే ఈ సమయంలో మీ ఇంట్లో ఉన్న ఒక నెగిటివ్ వ్యక్తి మీకు దూరం అవుతారు. ఈ రాశి జాతకులారా, మీ చుట్టూ ఒక వ్యక్తి ఉన్నారు. వారు బయటకి మంచి వాళ్ళ నటించిన లోపల మీ పైన అసూయతో ఉన్నారు. మీరు ఎదగకూడదని కోరుకుంటున్నారు, కానీ ఇప్పుడు వారి ప్రభావం తగ్గబోతుంది. వారు మీ జీవితానికి దూరం అవుతారు. దీంతో మీరు ప్రశాంతత పెరుగుతుంది. ఈ కాలంలో పాత స్నేహితులు మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా దూరమైన ఒక వ్యక్తి మీకు గుర్తుకు రావచ్చు. అతను కానీ లేదా అమ్మ కానీ, పాత స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, ప్రేమించిన వ్యక్తి కూడా కావచ్చు. అకస్మాత్తుగా వారి నుండి వార్త రావచ్చు. మీరు ఊహించని సమయంలోనే వారి పేరు వినిపిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక భావోద్వేగ క్షణం అవుతుంది. అలాగే ధైర్యం తీసుకున్న ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మారుస్తుంది. మీరు చాలా రోజులుగా నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు, కానీ భయం మిమ్మల్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు దేవుడు మీకు చెబుతున్నాడు, భయపడొద్దు అని. ఈ 3 రోజుల తర్వాత మీ తీసుకునే నిర్ణయం ఒక భవిష్యత్తులో మీకు ఒక పెద్ద లాభాన్ని తీసుకొస్తుంది. అలాగే దైవానుగ్రహం పొందుకోవడానికి మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఈ 3 రోజులలో ఈ 3 రోజులలో మీకు ఒక పేదవారికి ఒక భోజనం పెట్టండి, పక్షులకు నీరు పెట్టండి, కుక్కకు ఆహారం పెట్టండి. ఇలా చేస్తే మీ జీవితంలోని అడ్డంకులు తగ్గుతాయి. మీ కర్మ శుభంగా మారుతుంది. అలాగే మీ ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. మీరు చాలాసార్లు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది చిన్న సమస్య అని వదిలేస్తున్నారు. కానీ ఈ కాలంలోనే ఒత్తిడి, అలసట, నిద్రలేమి ఇవన్నీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి తీసుకోండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే ఈ రాశి వారికి అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారబోతుంది అని అనుమానం మీకు కలగవచ్చు. ఎందుకంటే మీరు కష్టాల్లో కూడా ఇతరులకు సహాయం చేశారు. మీరు ఏడుస్తూ కూడా ఇంకొకరిని నవ్వించారు. దేవుడు అలాంటి మనసును ఎప్పటికీ ఖాళీగా వదిలిపెట్టడు. ఇప్పుడు అదే మంచితనం మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది. అలాగే మీ పేరు గురించి మాట్లాడే సమయం కూడా వస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోలేని వారు ఇప్పుడు మీ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. మీరు సాధించిన ఒక విజయం చాలామందిని ఒక ఆశ్చర్యపరుస్తుంది. అది మీ జీవితంలో గౌరవాన్ని పెంచుతుంది. అలాగే కుటుంబంలో ఒక వ్యక్తి ఆరోగ్యం మెరుగయ్యే అవకాశాలు కూడా ఈ సమయంలో ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ఎవరో ఒకరి గురించి మీకు టెన్షన్ పడుతున్నారు. వారి ఆరోగ్యం గురించి కానీ లేదా వారి పరిస్థితి కానీ మీకు బాధ కలిగిస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. మీ ఇంట్లో మళ్ళీ సంతోషం పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజులలో మీకు ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, డబ్బుకు సంబంధించింది కావచ్చు, ప్రేమ లేదా కుటుంబ విషయానికి సంబంధించింది కూడా కావచ్చు. ఆ వార్త విన్న తర్వాత మీ మనసులో కొత్త ఆశ మొదలవుతుంది. దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చేయడన్న విషయాన్ని ప్రతి ఈ రాశి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు మీరు ఎంత మర్చిపోలేదు.
ఈ రాశి జాతకులారా, మీరు పడ్డ బాధ వృధా కాలేదు. మీరు కోల్పోయింది తిరిగి వస్తుంది. మీరు ఏడ్చిన రోజులకు ప్రతిఫలం కూడా వస్తుంది. దేవుడు ఇప్పుడు మీ జీవితంలోనే ఒక కొత్త వెలుగును తీసుకొస్తున్నాడు. ఈ కాలంలో మీరు కొన్ని పనులు అసలు చేయకూడదు. ఎవరికి అప్పేయకండి. మీ రహస్యాలను బయట పెట్టకండి. తొందరపడి కోపపడకండి. పాత విషయాలను మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడకండి. ఎందుకంటే మీ మానసిక శక్తి ఇప్పుడు చాలా ముఖ్యం. అలాగే ఈ సమయంలో మీకు 3, 9, 11 ఈ అంకెలు శుభాన్ని తీసుకొని వస్తాయి. కాబట్టి ముఖ్యమైన పనులకు వెళ్ళే సమయంలో ఈ అంకెలు మీ అదృష్టానికి తీసుకొస్తాయని చెప్పి మర్చిపోకండి. ఈ రాశివారు, మీరు చాలా బలమైన వ్యక్తులు, కానీ లోపల చాలా సున్నితమైన మనసు మీకు ఉంటుంది. మీరు చూపించని కన్నీళ్ళు, మీరు చెప్పని బాధలు, మీరు దాచుకునే గాయాలు దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఇప్పుడు మీ జీవితంలో మార్పు ప్రారంభమవుతుంది. మీ ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. మీ మనసులో ప్రశాంతత వస్తుంది. అత్యంత ముఖ్యంగా మిమ్మల్ని వదిలిపోయిన వారు కూడా మీ విలువ తెలుసుకునే రోజు వస్తుంది. ఈ రాశివారు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ మనసును తాకుతుంది. ఎందుకంటే మీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో యుద్ధాలు చేస్తున్నారు. ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు మీ జీవితంలోనే ఆ నిశ్శబ్దం ముగిసే సమయం వచ్చింది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఇప్పటి వరకు అసాధ్యంగా మీకు అనిపించింది. కానీ ఈ 3 రోజులలో మీ విషయంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. మీ దేవుని చూసి ఆశ్చర్యపోతారు. ఇది నిజంగా నా జీవితంలోనే జరుగుతుందా అని మీకు అనిపిస్తుంది. అంతటి మార్పు మీ జీవితంలోకి రాబోతుంది. ఈ రాశివారు, మీరు శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువగా అలసిపోయారు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తున్నారనవచ్చు. ఎవరో మీకు దూరం అయి ఉండవచ్చు. ఎవరో మీ మంచితనాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాలు మీ మనసులో ఇంకా గాయాల్లాగా ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుడు మీకు చెబుతున్నాడు, చాలు, ఇక నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు అని. ఈ కాలంలో మీ ఇంట్లో ధన ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. చిన్న చిన్న మార్గాలు అయినా సరే డబ్బు రావచ్చు. ఇప్పటి వరకు వచ్చిన డబ్బు నిలవలేదు. ఖర్చులు పెరిగాయి, అప్పుల్లో బాధించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతుంది. మీరు ఖర్చు పెట్టినా మళ్ళీ డబ్బు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మీపై కన్నేసిన వారి అసూయ పెరుగుతుంది. మీ అదృష్టం మారుతున్నప్పుడు కొంతమంది మిమ్మల్ని చూసి అసూయ పడతారు. మీరు ఎదగడం వారికి అస్సలు నచ్చదు. అయితే ఈ కాలంలో మీ విజయాలను అందరికీ చెప్పకండి. మీ ప్లాన్లను బయట పెట్టకండి. సోషల్ మీడియాలో ఎక్కువగా వ్యక్తిగత విషయాలు పెట్టకండి. నిశ్శబ్దంగా వెతకండి. ఈ కాలంలో కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి వల్ల మీరు ఆలోచనలు మారుతాయి. మీకు ధైర్యం పెరుగుతుంది. జీవితం పైన మళ్ళీ నమ్మకం కలుగుతుంది. సాధారణమైన పరిచయం కాదు, దైవం పంపిన వ్యక్తిలా అనిపించవచ్చు. మీ కర్మ ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఎవరికైనా సహాయం చేసి ఉండొచ్చు. ఆ సహాయం ఇప్పుడు మరొక రూపంలో తిరిగి మీ దగ్గరికి వస్తుంది. అందుకే మీ మంచితనాన్ని ఎప్పుడు మార్చుకోకండి. ఈ రాశివారు, మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టు, మీరు అనుభవించిన ప్రతి బాధ, మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ఇవన్నీ కూడా ఇప్పుడు ముగియబోతున్నాయి. మీ జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమవుతుంది. ఇకపై మీరు గెలుస్తారు, మీరు ఎదుగుతారు, మీరు గౌరవాన్ని పొందుకుంటారు, మీరు ప్రశాంతంగా జీవిస్తారు. ఇది కేవలం జాతకం కాదు, మీ జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త అధ్యాయం. కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని రాయండి. మహాదేవుడు ఆశీస్సులు మీపై, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలి. ఓం నమః శివాయ. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.